ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ రాంచీలో మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ రోజే టెస్ట్ ఫార్మాట్ లోకి డెబ్యూ చేసిన ఆకాష్ దీప్ చాలా ఫెంటాస్టిక్ స్పెల్ బౌలింగ్ చేశాడు. 7 పరుగుల వద్దే మొదటి వికెట్ తీసుకున్నాడు. అయితే అది నో బాల్ అని తెలిసింది. కానీ అక్కడితో ఆగలేదు. 47 పరుగుల వద్ద బెన్ టగట్ ని అవుట్ చేశాడు. ఇక మళ్ళీ 47కే ఇంకొక వికెట్ పడింది. ఈసారి ఒల్లీ పోప్ డక్ అవుట్ గా వెన్ను తిరిగాడు. కేవలం 3 బాల్స్ గ్యాప్ లోనే 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ మంచి టచ్ లో కనిపిస్తున్న జాక్ ర్యాలీని క్లీన్ బౌల్ చేశాడు ఆకాష్ దీప్. జాక్ ర్యాలీ 42 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక ఇన్నింగ్స్ అనేది స్లోగా ముందుకు నడిచింది జో రూట్ మరియు జానీ బెర్స్టో పార్ట్నర్షిప్ లో. అయితే 21.2 ఓవర్ దగ్గర అశ్విన్ జానీ బెర్స్టోని ఎల్బిడబ్ల్యూగా వెనక్కి పంపించాడు. 38 రన్స్ చేశాడు జానీ బెర్స్టో. ఈరోజు విశేషం ఏంటి అంటే జానీ బెర్స్టో మరియు రవిచంద్రన్ అశ్విన్ తమ కెరియర్లో ఇద్దరు 99వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. జానీ బెర్స్టో వికెట్ తీసుకోవడంతో రవిచంద్రన్ అశ్విన్ కేవలం ఇంగ్లాండ్వి మాత్రమే టెస్టులో 100 వికెట్లు తీసుకొని మొదట ఇండియన్ ప్లేయర్గా ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఫస్ట్ ఏషియన్ ప్లేయర్ అన్నమాట 1000 పరుగులు మరియు 100 వికెట్స్ ఉండడం ఒకే అపోనెంట్ కి అగైనెస్ట్ గా. ఇది టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఒక హిస్టరీ. ఇక జడేజా బెన్ స్టోక్స్ ని కేవలం 3 పరుగులకి అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా బెన్ స్టోక్స్ ని ఇప్పటి వరకు టెస్టుల్లో 6 సార్లు అవుట్ చేశాడు. అందులో 122 రన్నులు చేశాడు బెన్ స్టోక్స్. 225 బాల్స్ జడేజా బౌలింగ్ చేస్తే. ఇక మరోవైపు జో రూట్ మెల్లగా తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టాడు. మొదటి టెస్ట్ నుంచి ఫామ్ ని వెతుక్కుంటున్నాడు జో రూట్. కానీ ఈ రోజు తను ఫామ్ లోకి రావడం మాత్రమే కాదు, ఒక సెంచరీని కూడా నమోదు చేశాడు టీమిండియాకి అగైనెస్ట్ గా. కేవలం 52 ఇన్నింగ్స్లోనే ఇండియాకి అగైనెస్ట్ గా 10 సెంచరీలు నమోదు చేశాడు జో రూట్. ఇక అంతేకాకుండా ఇంగ్లాండ్ హిస్టరీలోనే అతి ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన టెస్ట్ క్రికెటర్ గా జో రూట్ ఒక చరిత్రను తిరగరాశాడు. టోటల్ గా 254 ఇన్నింగ్స్ లో 91 హాఫ్ సెంచరీలు చేశాడు జో రూట్. ఇక జో రూట్ తో కలిసి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న బెన్ ఫోక్స్ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 47 రన్స్ చేశాడు ఈ రోజు బెన్ ఫోక్స్. ఇక ఆ తర్వాత 245 పరుగుల వద్ద టామ్ హ్యాట్లీని సిరాజ్ బౌల్డ్ చేశాడు. అయితే జో రూట్ ఈ రోజు ఇంకొక రికార్డ్ ని కూడా క్రియేట్ చేశాడు. ఇండియాకి అగైనెస్ట్ గా 10 సెంచరీలు చేయడం గొప్ప, కానీ ఇంతవరకు ఏ ప్లేయర్ కూడా ఇండియాకి అగైనెస్ట్ గా 10 సెంచరీలు చేసిందే లేదు. స్టీవ్ స్మిత్ తన తర్వాతి స్థానంలో 9 సెంచరీలతో ఉన్నాడు. అయితే స్టీవ్ స్మిత్ 37 ఇన్నింగ్స్లోనే 9 సెంచరీలు చేశాడు. జో రూట్ 52 ఇన్నింగ్స్లో 10 సెంచరీలు చేశాడు. మొదటి రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 302 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. అయితే మొదటి రోజు టీమిండియా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ జో రూట్ ఇంగ్లాండ్ను ఆదుకున్నాడు తన సెంచరీతో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.